ప్రజల భవిష్యత్తు ఆ తెల్లారి నుంచినే ఉంటుంది. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, ఈతి బాధలు. కానీ వాళ్ళ భవిష్యత్తు 5 సంవత్సరాల తర్వాత తేలుతుంది. సరే 5 సంవత్సరాల తర్వాత కథ మనం అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందామని ఏమైనా తిమ్మిని బమ్మిని చేయొచ్చు అని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు ఈ గెలిచిన పొగరుతోటి వాళ్ళదైన మేనిఫెస్టో, వాళ్ళ పార్టీ మేనిఫెస్టో అమలు చేయటం మొదలెడతారు. ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో వేరు, వాళ్ళ మనసుల్లో వాళ్ళ పార్టీ కోసము వాళ్ళ సొంతం కోసం పెట్టుకున్న మేనిఫెస్టో వేరు. వాళ్ళ మేనిఫెస్టోని అమలు చేయటం మొదలెడతారు. ఎవరైతే ఇలా 2 మేనిఫెస్టోలు పెట్టుకొని డబుల్ గేమ్ ఆడాలని చూస్తారో వాళ్ళు సర్వనాశనం అవుతారు. ఒక ఎలక్షన్ కాకపోతే ఇంకొక ఎలక్షన్, ఇంకొక ఎలక్షన్ కాకపోతే ఇంకొక ఎలక్షన్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయడంలో పూర్తిగా విఫలం చెందాడు కాబట్టి 5 సంవత్సరాలకి ఆయన జాతక చక్రం తిరిగింది. అక్కడ మన రాష్ట్రానికి రాజధాని అంటే ఏంటో లేదు. మనకి రాష్ట్ర పునర్విభజన ప్రకారం మనకి పోలవరం మనకు దక్కింది. అది పూర్తిగా కేంద్రం బాధ్యత. అది దక్కినప్పుడు దాన్ని సరిగా కట్టుకోకపోవటం, ఉపాధి లేకపోవటం, కేవలం సంక్షేమం మీదనే ఆధారపడటం, అలాగే ప్రభుత్వము చేయగలిగినవి కూడా సంక్షేమం పేరుతోటి సంక్షేమం మాటున తన క్షేమం చూసుకోవటం చేశాడు. ఉదాహరణకి అమ్మఒడి ప్రోగ్రాం ఉంది. అమ్మఒడి ప్రోగ్రాం ద్వారా నేను ఇంతమంది అక్కచెల్లెమ్మలకి డబ్బులు ఇచ్చాను, వాళ్ళే ఓటేయలేదు అని చెప్పి మొన్న నిర్వేదం చూసాం. మనం ఆయన భావోద్వేగం అంతా చూసాం. అసలు అమ్మఒడి పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నది పేద విద్యార్థుల కోసం. ఈ ప్రభుత్వ బడులను కనుక బాగా పరిపుష్టం చేస్తే, అంటే మెగా డిఎస్సి వేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అప్పటికే టీచర్ల కొరత ఉంది. నువ్వు చెప్పింది కూడా అదే, మెగా డిఎస్సి వేస్తానని చెప్పి వచ్చావు. మెగా డిఎస్సి వేయకపోవటం వల్ల టీచర్ల కొరత వచ్చింది. అందుకోసం నువ్వేం చేసావు? రాష్ట్రంలో చాలా స్కూళ్ళని దాదాపు బొత్స సత్యనారాయణ ప్రకటించిన దాని ప్రకారం 90 స్కూళ్ళని విలీనం చేశారు. దానికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే ప్రభుత్వ టీచర్ల కొరత అని చెప్పాడు. మా పొంతన లేని సమాధానం. పొంతనుంది. నువ్వు మెగా డిఎస్సి వేస్తే నీకు టీచర్లు ఉండేవాళ్ళుగా. నువ్వు మెగా డిఎస్సి ఎందుకు వేయలా? అసలు అమ్మఒడి పేరుతోటి వాళ్ళని మీరు కాన్వెంట్లకు పంపించుకోండి, మీ పిల్లల్ని ప్రభుత్వ బళ్ళు వద్దు అని వాళ్ళని ట్యూన్ చేసినట్టేగా. ఒకవేళ ప్రభుత్వ బడికే పంపించే వాళ్ళకి అమ్మఒడి వేయాల్సిన అవసరం ఏంటి? 2 కాంట్రడిక్షన్ కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు తీసుకుని ప్రైవేట్ బడికి పంపిస్తారు, వాళ్ళు కొంతవరకు నయం. కొంతమంది ఏం చేస్తారు, ప్రభుత్వ బడికి పంపిస్తూనే అమ్మఒడి డబ్బులు వీళ్ళు తింటారు. నువ్వు విద్యకి కేటాయించాల్సిన బడ్జెట్లో నుంచి కదా అమ్మఒడి ఇస్తున్నావు. మరి నువ్వు బడ్జెట్ని విద్య మీద, విద్యాలయాల మీద, ఉపాధ్యాయుల మీద, వాళ్ళ మీద నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టావు అనుకోండి, విద్యాలయాలు బాగుంటాయి కదా, బళ్ళు బాగుంటాయి కదా, స్కూళ్ళు బాగుంటాయి కదా. ఎక్కడికక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళనేమో సిఎస్ఆర్ల కింద చాలామంది డెవలప్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఒక పక్క వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, ఓ పక్కన నువ్వు మెగా డిఎస్సి వేస్తే గనక చక్కగా మంచి టీచర్లు వస్తారు. అంటే బీఎస్సీ కానీ బీఏ కానీ బీఈడీ చేసిన వాళ్ళే మెగా డిఎస్సి రాయగలుగుతారు. ఆ డిఎస్సి వేస్తే చక్కగా వాళ్ళకి భద్రతైన ఉద్యోగం ఉంటుంది కాబట్టి వాళ్ళు చక్కగా బుద్ధిగా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అమ్మఒడి ఇవ్వటం వల్ల వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లకు జీతాలు ఎలా ఇస్తారు? గవర్నమెంట్ ఇచ్చినట్లయితే ఇవ్వరు కదా. అక్కడ భోజనం బెటర్ కదా, మధ్యాహ్నం భోజనం బెటర్ కదా, పుస్తకాలు ఫ్రీగా ఇవ్వరు కదా, యూనిఫామ్ ఫ్రీగా ఇవ్వరు కదా. అదే ప్రభుత్వ బళ్ళల్లో అయితే మధ్యాహ్నం భోజనం ఫ్రీ ఉంటుంది, పుస్తకాలు ఫ్రీ, బట్టలు ఫ్రీ, మంచి చదువు. ఏది కోరుకోవాలి ప్రజలు? ప్రభుత్వ బడినే కదా కోరుకోవాలి. అలా అమ్మఒడి కార్యక్రమం. ఇకపోతే గోరుముద్దలని పెట్టావు. అసలు గోరుముద్దలు అవసరమే లేదు. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వమే ఇస్తుంది, ఇంకా నువ్వు గోరుముద్దలు ఇచ్చేదేంటి? అంటే కొత్త సీసాల్లో పాత సారా పోస్తున్నావు. అది కూడా నువ్వు పాత సారాన్ని పోయి ఇట్లా కల్తీ సారాన్ని పోస్తున్నావు. నువ్వు చేసిన పని ఇది. మరి ఇలాంటివన్నీ ఒకరోజు కాకపోతే ఒకరోజైనా బయటికి రాకుండా ఉంటాయా?
ఎస్ అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంతమంది ఇవన్నీ చేశాడు కాబట్టే రోడ్లు వేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఉపాధి లేదు. 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఆ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఉపాధి ఎతుక్కుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. 10 లక్షల కుటుంబాలంటే జోక్ కాదండి. 40 లక్షల మంది జనాలు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి వెళ్ళాలి వాళ్ళు? ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎందుకు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి వలసపోవాలి? వలసపోవడం అంటే అంత ఈజీగా ఉంటుందా? ఒక పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు ఉందనుకోండి, చిక్కచికాలి వెళ్తురు, పల్లెటూరే. స్కూల్కి ఏమో బడికి పంపిస్తారు, అనారోగ్యం అంటే హాస్పిటల్కి వెళ్తారు. ఓ చిన్న పని దొరికింది అనుకోండి, ఇంట్లో ఎవరన్నా అవ్వాతాతలు ఉంటే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఎంత హాయిగా వాళ్ళు అక్కడ బతకగలుగుతారండి? నువ్వు వచ్చిన వెంటనే శాండ్ పాలసీ అని తీసుకొచ్చావు. అది పెద్ద స్కాము. నీ వైసీపీ పార్టీ నాయకుల కోసమే స్కామ్ అది. శాండ్ లేక అల్లాడిపోయారండి, కన్స్ట్రక్షన్లు ఆగిపోయినాయి. ఇప్పుడు ఒక పౌరుడు ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఇసుక లేదు అంటే ఆయన ఇల్లు కట్టుకోకుండా ఉంటాడు. దానివల్ల పెద్ద వచ్చే నష్టం లేదు. కానీ గృహ నిర్మాణ కార్మికులు ఉంటారు చూడండి, భవన నిర్మాణ కార్మికులు, వాళ్ళకి తిండి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకి ఉపాధి పోయింది కదా. ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు. అలా వలస వెళ్ళిపోయారు. ఇవన్నీ చూస్తే ఈ వాస్తవ పరిస్థితులలో మళ్ళీ పైగా మీరు బూతులు, మీ వ్యవహారము, మీ దౌర్జన్యము ఇవన్నీ చూసే ఓడిపోతుంది ఈ పార్టీ ఖచ్చితంగా. పైగా ఎగ్జిట్ పోల్స్లో మేమే గెలుస్తాము అని చెప్పించుకోవటం, ఎగ్జిట్ పోల్ వాళ్ళందరినీ మేనేజ్ చేయడం. ఆఖరికి ఎంత దరిద్రానికి దిగారంటే వీళ్ళు, వేణుస్వామి లాంటి వాడికి డబ్బులు ఇచ్చి వేణుస్వామితో కూడా దొంగ జాతకాలు చెప్పించుకున్నారు. ఇంత అవసరం ఏమొచ్చింది మీకు? ఎందుకు చెప్పించుకోవాల్సి వచ్చింది? ఏదో ఒకటి మేనేజ్ చేసి గెలవాలి అనే ఒక పంతం తప్పితే ఏమీ లేదు. అందుకే వాళ్ళు ఓడిపోతారని చెప్పాను.